ఇవాళ మీకు అవగాహన కొరకు కొన్ని టాపిక్స్ మీద మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మొదటిగా మనము బ్రెయిన్ స్ట్రోక్ గురించి మాట్లాడదాం. బ్రెయిన్ స్ట్రోక్ అనగా మనం చాలా వరకు పక్షవాతం అని మనకు తెలుసుంటుంది. చాలా వరకు పక్షవాతంలో 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో బ్రెయిన్లో రక్త ప్రసారం ఆగిపోవడం వల్ల ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాము. ఇంకోటేమో బ్రెయిన్లో రక్తం బయటికి రావడం వల్ల రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల రక్తం బయటకు వచ్చినప్పుడు దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాము. ఈ 2 రకాల బ్రెయిన్ స్ట్రోక్కి మన లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. కాబట్టి ఈ 2 రకాల బ్రెయిన్ స్ట్రోక్లని మనం పరీక్షల ద్వారా తెలుసుకోవడము, దాని ప్రకారంగా సరైన ట్రీట్మెంట్ అనేది జరగడం అనేది ఇంపార్టెంట్ అనమాట. మొదటిగా కారణాలకు వస్తే ఈ బ్రెయిన్ స్ట్రోక్కి కారణము మొదటిగా చాలా వరకు బీపీ, షుగరు ఈ ఉన్న వాళ్ళలో చాలా తరచుగా గమనిస్తుంటాము. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ కంట్రోల్ సరిగా లేనప్పుడు ఈ బ్రెయిన్లో ఉన్న బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవడం వల్ల క్రమేణా కొన్ని సంవత్సరాల జబ్బు తర్వాత ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మామూలుగా ఈ బీపీ సరిగ్గా కంట్రోల్ లేనప్పుడు చాలా ఎక్కువైనప్పుడు బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలు అయితే మూసుకుపోవడం కానీ లేకపోతే చిట్లిపోవడం కానీ జరగడం వల్ల ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనకు తరచుగా జరుగుతుంది.